ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి చైతన్యపురి డివిజన్లోని మారుతినగర్లో గడప గడపకు ప్రచారం చేపట్టారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా సామ రంగారెడ్డి ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా చేస్తానని తెలియజేశారు. 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఒక్కసారి కూడా తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను ఆయన విజ్ఞప్తి చేశారు. రంగ నరసింహగుప్తా గారు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ఈరోజు ముమ్మరం చేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే ట్యాక్స్లేమో అడ్డగోలుగా వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు జూబ్లీస్ బంద్ సమానంగా ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ మౌలిక సదుపాయాలు పూర్తిగా రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎప్పుడో 35 ఏళ్ల కింద వేసిన రైల్వేలన్నీ తలపిస్తూ ఉన్నాయి. అప్పుడు వేసినా వాటిని తలపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి ఆమె దూరం ఉన్నామో కలెక్షన్లు మాత్రము ఫుల్గా కనబడుతూ ఉన్నది. ఇది ఒక పక్క ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పేదల పట్ల వివక్ష చూపెడతా ఉన్నది. మొన్న డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి పెద్ద పెద్ద కళలు అన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఈ నియోజకవర్గంలో 70,000 మంది డబుల్ బెడ్రూమ్ దరఖాస్తు పెట్టుకుంటే ఈడ నియోజకవర్గం ఇచ్చింది అంటే 2,500 కూడా దాటలేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. పేదల పట్ల డబుల్ బెడ్రూమ్లో ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఒక పక్క చాలామంది వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వృద్ధులు కానీ పెన్షన్ల కోసమని మేము తిరుగుతూ ఉంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, బిడ్డ మాకు పెన్షన్ వస్తలేదు, మేము 9 ఏళ్ళకి దరఖాస్తు పెట్టుకున్నాము, 5 ఏళ్ళకి దరఖాస్తు పెట్టుకున్నాము, 4 ఏళ్ళకి దరఖాస్తు